శివాయ గురవే నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, మాట విననటువంటి పిల్లలు, అది అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కూడా కావచ్చు, మాట విన్నటువంటి పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవటానికి ఎలాగండి, మనం చెప్పినటువంటి మాట వాళ్ళు వినేలా చేయటం ఎలా అండి అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు. అయితే సాత్విక పరమైనటువంటి మీ పట్ల ఒక రకమైనటువంటి అభిమానము, ప్రేమ, ఇష్టత మీ యొక్క పిల్లలకి కలిగి, మీరు ఏం చెప్తే అది, ఏం అడిగితే అది, దానికి వాళ్ళు తల వంచి ఇష్టంతో, అభిమానంతోనే వాళ్ళ మాట వినేటట్టు చేసుకునేటువంటి విధంగా ఒక ప్రక్రియ అనేటువంటిది ఉంది. అది నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. ఈ యొక్క సాధన, ఈ యొక్క ప్రక్రియ ఎప్పుడైనా సరే, ఏదైనా ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టండి. ఆ యొక్క శుక్రవారం నాడు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ యొక్క పిల్లవాళ్ళ యొక్క తండ్రి అయినా, తల్లి అయినా, అంటే పురుషుడైనా, స్త్రీ అయినా, ఎవరైనా సరే చెయ్యొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ప్రక్రియ మీ యొక్క పిల్లల కోసము, మీ యొక్క అబ్బాయి కోసం కావచ్చు, మీ యొక్క అమ్మాయి కోసం కావచ్చు, చెయ్యొచ్చు. ఏం చెయ్యాలి? తలస్నానం అనేటువంటిది చక్కగా చేసిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చోండి. ఏదైనా కూడా ఆసనం వేసుకుని కూర్చోండి. కటిక నేల మీదనైతే కూర్చోకూడదు. మీ యొక్క పూజా మందిరంలో ఏదో ఒక అమ్మవారి యొక్క పటం అంటూ ఉంటుంది కదా, ఆ అమ్మవారి యొక్క పటం దగ్గర మీ యొక్క పిల్లవాడు, లేకపోతే మీ యొక్క అమ్మాయి, ఎవరైతే వాళ్ళది యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లేకపోతే మీ దగ్గర వాళ్ళది ఏదైనా కూడా ఫోటో ఉంటే అమ్మవారి యొక్క పటము దగ్గర వాళ్ళ యొక్క ఫోటో అనేటువంటిది పెట్టండి. పెట్టిన దాని తర్వాత ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించుకోండి. దీపం వెలిగించుకుంటారు కదా, దీపం వెలిగించుకోండి. ఆవు నెయ్యి వాడండి దీపం వెలిగించుకోవటానికి. ఈ విధంగా చేసిన తర్వాత కాస్త కుంకుమ అనేటువంటిది తీసుకోండి. కాస్త కుంకుమ అనేటువంటిది తీసుకుని, ఏ అమ్మవారి యొక్క పటం దగ్గర అయితే వాళ్ళ యొక్క ఫోటో అనేటువంటిది పెట్టారో ఆ యొక్క అమ్మవారిని చూస్తూ వాళ్ళు మీ పట్ల మాట వినేటువంటి విధంగా, సవ్యంగా మీరు చెప్పినటువంటి విధంగా నడుచుకునేటువంటి విధంగా ఆకర్షితులయ్యి మీకు లొంగబడి ఉండేటువంటి విధంగా వాళ్ళని మార్చు తల్లి అని చెప్పి అనుకుని, మీ చేతిలో ఉన్నటువంటి కుంకాన్ని వాళ్ళ యొక్క ఫోటో ఏదైతే పెట్టుకున్నారో, మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయిది కానీ, ఆ యొక్క ఫోటో మీదన వేసేయండి. ఆ యొక్క ఫోటో మీదన జల్లేయవలసి ఉంటుంది. ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ నమస్కారం చేసుకుని, అమ్మవారికి దండం పెట్టుకుని, ఆ విధంగా వాళ్ళని మార్చమని చెప్పి, మీకు లోబడి ఉంచేటువంటి విధంగా వాళ్ళని మార్చమని చెప్పి నమస్కరించుకుని, ఏదో ఒక జపమాల మీ దగ్గర ఏది ఉంటే అది, ఆ యొక్క జపమాల వాడి నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని జపం అనేటువంటిది చెయ్యాలి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెయ్యండి. మొత్తానికి ఏమిటి అంటే, ఆ యొక్క మంత్రం అనేటువంటిది 10,000 సార్లు జపం అనేటువంటిది పూర్తవ్వాలి. ఆ ఒక్క రోజులో, ఆ యొక్క ఒక్క పూటలోనే చేసేయాల్సినటువంటి అవసరము లేదు. మీరు ఉదయం సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఉదయం ఒక 500, అలాగే సాయంత్రం ఒక 500, ఆ విధంగా చేసుకున్నారనుకోండి. అలాగ 10 రోజులు చేసుకుంటే గనక 10,000 సార్లు పూర్తయిపోతుంది. లేదు అనంటే 15 రోజులు లేదా 21 రోజులైనా సమయం తీసుకోవచ్చు. రోజు కూడా కొద్దిగా మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది చెయ్యొచ్చు. అయితే మంత్రంలో పుత్రం లేదా పుత్రీం అనబడేటువంటి 2 పదాలు అనేటువంటివి ఉంటాయి. మీరు గనక మీ యొక్క కొడుకు కోసం చేస్తున్నట్లయితే గనక పుత్రం అనబడేటువంటి పదాన్ని వాడవలసి ఉంటుంది. ఒకవేళ మీరు గనక మీ యొక్క అమ్మాయి కోసం చేస్తున్నట్లయితే గనక పుత్రీం అనబడేటువంటి పదాన్ని వాడవలసి ఉంటుంది. ఆ విధమైనటువంటి పదం అనేటువంటిది వాడి మీరు జపం చేయవలసి ఉంటుంది. ప్రత్యేకంగా వాళ్ళ యొక్క పేరులు అనేటువంటివి వాడాల్సినటువంటి అవసరము లేదు. అర్థమైందా? మగవాడైతే పుత్రం, అమ్మాయి అయితే పుత్రీం అనబడేటువంటి పదముతో ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది చెయ్యాలి. ఈ విధంగా మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేసిన దాని తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని, సర్వం పరమేశ్వరి పాదార్పణమస్తు అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని లేచి వెళ్ళిపోయి మీ యొక్క పనులు అనేటువంటిది చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి సాయంకాలం పూట మళ్ళీ మీరు ఈ యొక్క జపం అనేటువంటిది చెయ్యాలి అనుకుంటే, ఇంకో మొదటి రోజు ప్రారంభించేటప్పుడు మాత్రమే తలస్నానము, తర్వాత నుంచి ఎప్పుడైనా కూడా శుచిగా చక్కగా మామూలు సాధారణమైన స్నానం అనేటువంటిది చేసి మళ్ళీ పూజా మందిరంలోకి వెళ్ళి దీపాలు వెలిగించుకొని, ఏదైనా కూడా ఆసనం వేసుకుని కూర్చొని మళ్ళీ ఇదే ప్రక్రియను మొదలు పెట్టచ్చు. మొదలుపెట్టి చేయడానికి కూర్చున్న ప్రతిసారి కూడా కాస్త ఒక చిటికెడు పెసర కుంకుమ అనేటువంటిది మీ యొక్క కుడి చేతితోనే తీసుకుని, ఆ యొక్క అమ్మవారికి నమస్కరించుకుని, వాళ్ళు మీ పట్ల వశీభూతులయ్యి, మీకు ఆకర్షితులై, మీకు లోబడి ఉండేటువంటి విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తనని వాళ్ళని మార్చమని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని, ఆ యొక్క కుంకుమ అనేటువంటిది మీ యొక్క పిల్లవాడు లేదా మీ యొక్క అమ్మాయి ఎవరి ఫోటో అయితే ఉందో వాళ్ళ యొక్క ఫోటో వద్దన జల్లి, అప్పుడు మళ్ళీ మంత్రజపం అనేటువంటిది కొనసాగించాలి. ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి.
ఇది ఈ యొక్క జపం అనేటువంటిది ఎప్పుడైతే 10,000 సార్లు పూర్తయిపోతుందో, 10,000 సార్లు పూర్తయిపోయినటువంటి 3 రోజులలోనే మీ యొక్క పిల్లవాళ్ళల్లో మార్పు అనేటువంటిది కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు స్వయంగా చేసి చూడొచ్చు. వాళ్ళ యొక్క ప్రవర్తనలో, వాళ్ళ యొక్క బిహేవియర్‌లో మార్పు అనేటువంటిది ఉంటుంది. మీరు చెప్పిన దానికి వాళ్ళు తల వంచుతారు. మీ పట్ల ఇష్టము, ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా కలుగుతాయి. అయ్యో నా తండ్రి, అయ్యో నా తల్లి, వాళ్ళు చెప్పినటువంటిది నా మంచి కోసమే కదా అనబడేటువంటి ఆలోచించేటువంటి విధంగా వాళ్ళ యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క బుద్ధి అనేటువంటిది మారుతుంది. కాబట్టి దారిలోకి వస్తారు. తద్వారా మీరు చక్కగా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటువంటిది సరిచేయొచ్చు. మీరు చెప్పినటువంటి విధంగా వాళ్ళు మారేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇక ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియచేసి వీడియో అనేటువంటిది ముగిస్తాను. ఓం హ్రీం జ్వాలామాలిని పుత్రం లేదా పుత్రీం వశయ ఆకర్షయ హ్రీం ఓం నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం హ్రీం జ్వాలామాలిని, కొడుకైతే పుత్రం అని చెప్పాలి. ఒకవేళ అమ్మాయి అయితే పుత్రీం అని చెప్పాలి. వశయ ఆకర్షయ హ్రీం ఓం నమః. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. దీనికి ఎటువంటి నియమ నిష్టలు, నిబంధనలు మీరు పాటించాల్సినటువంటి అవసరం లేదు. మీరు దినచర్య రోజు ఏ విధంగానైతే ఉంటారో, ఏ విధంగానైతే చేస్తారో మిగతా రోజు అంతా కూడా అదే విధంగానే ఉండొచ్చు. అదే విధంగానే అన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క మంత్ర జపం మాత్రం స్నానం ఆచరించి చక్కగా కూర్చొని చక్కగా చేసుకోండి. అద్భుతంగా చక్కగా పనిచేస్తుంది. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.